బతుకమ్మ సందర్భంగా ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఇక్కడ అంటే మామూలు తెలంగాణలో చేసుకునే స్వీట్స్ ఎలాగో అందరు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఒక స్వీట్ రెసిపీయే పాకం పూరి చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ఏమన్నా డిఫరెంట్గా చెప్తారేమో అని అడిగాను. ఓహో, ఆల్రెడీ రివీల్ చేసేసాను. ఆల్రెడీ నేను రివీల్ చేస్తాను పాకం పూరీలు చేయబోతున్నారు అని చెప్పేసి. ఎస్, నాకు అలాగ వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్. ఓహో, సో బతుకమ్మ స్పెషల్గా ఈరోజు పాకం పూరీలు ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పాకం పూరీలకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, పంచదార, నూనె, బాదం, జీడిపప్పు. పాకం పూరీలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. సో బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుంటూ పాకం పూరీలు కూడా ప్రిపేర్ చేసేస్తాం. ఓకే, సో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఫస్ట్ టైం మనం. సో రెసిపీ కూడా మనం పూరీలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. ఖచ్చితంగా. ఏం చేయాలండి సో ఫస్ట్ అయితే మనం పిండి కలిపేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ గోధుమ పిండి వేసుకుంటున్నాం. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఓకే, కొద్దిగా ఆయిల్, నెక్స్ట్ వాటర్ కూడా వేసుకుంటూ కలిపేసుకోండి. ఓకే. సో జనరల్గా పూరీ పిండి ఎలానో అదే ప్రాసెస్ మనం పాకంలో వేసుకుంటున్నాం పూరీలు చేసిన తర్వాత. అండ్ మనం ఇక్కడ మైదా యూస్ చేయకుండా గోధుమ పిండి యూస్ చేస్తాం. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నది అలేఖ్య గారు కాబట్టి మైదా పిండి అది యూజ్ చేయొద్దండి, అసలు మంచిది కాదు. సో అందుకని మనం గోధుమ పిండితో పూరీలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మన పూరీ పిండి రెడీ అయిపోయింది కాబట్టి మనం పూరీ చేసేసుకుందాం అశ్విని. ఇవి చేసేలోపు ఫస్ట్ మనం పాకం అండ్ ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం. దీంట్లోకి చక్కెర వేసేస్తాం. నేను వేయినా. సో అది వచ్చేసరికి మనకు షుగర్ అంతా కరిగిపోయి పాకం లాగా అవుతుంది. సో ఆ లోపు దీంట్లో ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, సో మనకి పాకం రెడీ అయ్యి అండ్ ఆయిల్ వేడెక్కే లోపు పూరీలు చేసేస్తాం. ఓకే. ఎప్పుడు నేనే చేస్తాను కదా, ఈసారి మీరు చేయండి. ఓహో, పూరీలు కొంచెం కష్టం కాబట్టి నాకు ఇస్తున్నారనమాట, అంతేనా? అప్పుడప్పుడు చీట్ డే అన్నప్పుడు నాకు కూడా చీట్ డే ఉండాలి కదా. అంటే నాకు నేనే ప్రిపేర్ చేసుకుని నేనే తినాలన్నమాట. అంతే. అంతేనా? ఓకే, డన్. ఇప్పుడు మనం పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. సో చూడండి, ఇది రౌండ్గా వచ్చిందా? చాలా వచ్చింది ఇలా చాలా. పూరీలు అవన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. రోజు వంట చేస్తారా ఏంటి ఇంట్లో? చెయ్యాలి అని అంటే రోజు వంట చేయాల్సిన అవసరం లేదండి, చూసి క్యాచ్ చేస్తాను నేను. చాలా షార్ప్ అనమాట. చెప్పండి, ఏదో అన్నారు షార్ప్ అని. చూసారా, ఆ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వరే. అంటే పొగుడుతున్నాను అనమాట, చాలా షార్ప్. అసలు ఇలా చూడగానే, నేను వంట చేయడం చూడగానే నేర్చేసుకున్నారు. అవును. వావ్. సో నూనె వేడెక్కిపోయింది కాబట్టి మనం పూరీలు వేసుకుంటాం. ఓకే, సో వీటిని మనం కాల్చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారాక పాకంలో వేసేస్తాం. ఓకే. సో స్వీట్ పూరీస్ కావాలంటే చక్కగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఈజీ రెసిపీనే అయితే. చాలా ఈజీ. రెగ్యులర్ పూరీలు ఎలాగో అందరు తింటూ ఉంటారు కదా. అవును. సో అప్పుడప్పుడు చీట్ డేస్లో ఇలా పాకం పూరీలు చేసుకోవచ్చు. పక్కన రెడీ చేసుకున్న పాకంలో పూరీలు వేసేస్తాం. ఓకే, వేసి తీసేయాలా ఉంచేయాలా? వేసి తీయాలి. వావ్, బాగా వచ్చిందండి. అలేఖ్య గారు, అసలు ఈ పాకం పూరీలు చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఈ ఆలోచన నాకెందుకు వచ్చింది అనే కంటే ఈ ఆలోచన మీకెందుకు రాలేదని మీరే సిగ్గుపడ్డారు. ఎందుకంటే నేను చెయ్యను కదండి ఇలాంటివన్నీ, అందుకని నాకు ఈ ఆలోచన రాదు అసలు. చెయ్యాలి, ఎప్పుడు రొటీన్గా నూనెలో వేసి తినేసేయడం కాదు, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉండాలి. అందుకే మిమ్మల్ని పిలిచా. ఓకే, అయిపోయింది కదా. ఎస్.
సో దాని మీద మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. సరే గార్నిష్ చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తాం. ఓకే. సో అశ్విని, బతుకమ్మ స్పెషల్ మన పాకం పూరి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. వావ్, ఎంత కలర్ఫుల్గా చేశారో కదా. జనరల్గా బయట చూస్తుంటాం ఇటువంటివన్నీ, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు అలేఖ్య గారు అయితే అని. సో బతుకమ్మ స్పెషల్ పాకం పూరీలు టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పాకం పూరీలకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, పంచదార, నూనె, బాదం, జీడిపప్పు. పాకం పూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు, నూనె, తగినంత నీళ్లు వేసి కలుపుకొని పూరీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు, పంచదార వేసి పాకం అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పూరీ పిండిని పూరీల్లా ప్రిపేర్ చేసుకుని వేడెక్కిన నూనెలో కుక్ చేసుకుని మరుగుతున్న పాకంలో వేసి డిప్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే వాటిపై బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు సర్వ్ చేసుకోవాలి. అంతే, బతుకమ్మ స్పెషల్ పాకం పూరీలు రెడీ.